పాకిస్తాన్లో కాక్రోచ్ టెన్షన్ పట్టుకుందా? యువతలో గూడు కట్టుకున్న ఆగ్రహానికి ఇది సంకేతమా? వ్యవస్థ మార్పుకు పిలుపా? పాకిస్తాన్లో రాజకీయ ఆర్థిక సంక్షోభం మధ్య ఒక సంచలన వ్యాఖ్య చర్చకు దారితీసింది. ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసినటువంటి కాక్రోచ్ వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. యువతను ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్య వెనుక అసలు అర్థం ఏంటి? పాకిస్తాన్ పాలనా వ్యవస్థపై స్వయంగా ఆ దేశ కీలక మంత్రి చేసిన విమర్శలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? యువతలో పెరుగుతున్న అసంతృప్తి నిజంగా ఒక పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలే పాక్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ అప్పుల భారం, రాజకీయ అస్థిరత, భద్రతా సమస్యలు, ఇలా అనేక సమస్యలు ఒకేసారి ఆ దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎకనామిక్ సమిట్లో హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చగా మారాయి. దేశంలోని వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, మార్పులు అవసరమని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. యువతను మీరు యువత అని పిలవండి, కాక్రోచ్ అని పిలవండి, వారు ఒక్కటైతే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయంటూ నఖ్వీ చేసిన వ్యాఖ్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ కాక్రోచ్ అనే పదం వెనుక ఉద్దేశం ఏమిటన్నది కూడా చర్చ జరుగుతోంది. సాధారణంగా కాక్రోచ్ అనే పదం ప్రతికూల అర్థంలో ఉపయోగిస్తారు. కానీ నఖ్వీ ఉద్దేశం యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహం, మార్పు కోసం ఉన్న శక్తిని సూచించడం అని ఆయన మాటల నుంచి అర్థమవుతోంది. అంటే యువతను తక్కువ అంచనా వేయొద్దని, వారి సమస్యలను పరిష్కరించకపోతే వారు పెద్ద మార్పుకు కారణమవుతారని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్లో యువత జనాభా చాలా ఎక్కువ. ఆ దేశ జనాభాలో పెద్ద భాగం యువతే. కానీ వారికి సరైన ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలకు తగిన అవకాశాలు, పారదర్శకమైన వ్యవస్థ అందడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత, మెరిట్ ఆధారిత ఎంపికలు, ప్రైవేట్ రంగంలో అవకాశాలు, న్యాయమైన పాలన, ఇవే యువత ప్రధానంగా కోరుకుంటున్న అంశాలని నఖ్వీ ప్రస్తావించారు. పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు ఈ అసంతృప్తికి ప్రధాన కారణాల్లో ఒకటి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఒకవైపు దేశం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గితే అది కేవలం ఆర్థిక సమస్య కాదు, అది రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉంటుంది. మొహ్సిన్ నఖ్వీ మరో కీలక విషయం కూడా చెప్పారు. కేవలం ఒక ప్రధాని ఎక్కువ గంటలు పనిచేసే సమస్యల పరిష్కారం కావని, మొత్తం వ్యవస్థలో మార్పులు అవసరమని అన్నారు. ఇది పాకిస్తాన్ పాలనా విధానంపై ఒక అంతర్గత విమర్శగా పేర్కొంటున్నారు. దేశ పరిపాలనలో సంస్కరణలు, అధికార వికేంద్రీకరణ, కొత్త పరిపాలనా యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గరగా అందాలంటే పరిపాలనా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ఉదాహరణను కూడా నఖ్వీ ప్రస్తావించారు. స్వాతంత్రం సమయంలో భారత్లో పరిపాలనా విభజనలు తక్కువగా ఉండగా కాలక్రమేణా కొత్త రాష్ట్రాలు, కొత్త పరిపాలనా యూనిట్లు ఏర్పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు దగ్గరగా పాలన అందించేందుకు పరిపాలనా పునర్వ్యవస్థీకరణ అవసరమనే వాదనను ఆయన ముందుకు తెచ్చారు. సాధారణంగా ప్రభుత్వాలు తమ వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ నఖ్వీ మాత్రం వ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో ఉన్న ఒత్తిడిని కూడా బయటపెడుతోంది. అయితే కాక్రోచ్ ఉద్యమం అనే పదం కూడా చర్చకు కారణమైంది. ప్రపంచంలో అనేక సందర్భాల్లో యువత ఆధారిత ఉద్యమాలు ప్రభుత్వాలను ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా యుగంలో యువత వేగంగా ఒక చోట చేరగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రతి అసంతృప్తి ఒక పెద్ద ఉద్యమంగా మారదు. దానికి స్పష్టమైన నాయకత్వం, లక్ష్యం, ప్రజా మద్దతు అవసరం. పాకిస్తాన్ యువతలో ఉన్నటువంటి అసంతృప్తి ఎంతవరకు రాజకీయ మార్పుకు దారితీస్తుంది అన్నది భవిష్యత్ నిర్ణయించాలి. ఇక పాకిస్తాన్లో సైన్యం పాత్ర కూడా రాజకీయ చర్చల్లో ఎప్పుడూ కీలక అంశంగానే ఉంటుంది. దేశ నిర్ణయాల్లో సైన్యం ప్రభావం ఉందనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, భద్రతా వ్యవస్థ మధ్య సమతుల్యతపై తరచుగా చర్చ జరుగుతుంది. యువత కోరుకునే పారదర్శకత, మెరిట్ అవకాశాలు పొందాలంటే కేవలం ఆర్థిక సంస్కరణలు సరిపోవు, సంస్థాగత సంస్కరణలు కూడా అవసరం. మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలను రెండు కోణాల్లో చూడవచ్చు. మొదటి కోణం, ఇది ఒక ప్రభుత్వంలో నెలకొన్న అంశాలపై చేసిన హెచ్చరిక. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రెండో కోణం, ఇది పాకిస్తాన్ వ్యవస్థపై తీవ్రమైన ఆత్మ పరిశీలన. దేశ అభివృద్ధికి కేవలం రాజకీయ మార్పులు కాకుండా పరిపాలనా సంస్కరణలు అవసరమని చెప్పే ప్రయత్నం చేశారు.